ఆఫ్రికా అనేటువంటి దేశంలో కొంతమంది యవ్వన వయస్సులో ప్రభువుని రక్షకునిగా అంగీకరించారు. కొంతమంది లోకంలో తిరుగుతూ ఉంటారు. అయితే ఆ యవ్వన బిడ్డలు యవ్వన వయస్సులో వారి జీవితాలు ప్రభువుకు సమర్పించి ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరించారు. అయితే ప్రార్థనలో ప్రభువుతో ఉండటానికి, ప్రార్థన చేయటానికి ఒక అభ్యాసాన్ని వారు నియమించుకున్నారు. ఏంటి అభ్యాసం అంటే, ఒక గ్రౌండ్ ఒకటి ఉంది. ఆ గ్రౌండ్లోనికి వెళ్ళి ఒక్కొక్కరు ఒక్క స్థలాన్ని ఏర్పాటు చేసుకొని, ఒక్కొక్క స్థలాన్ని నియమించుకొని ప్రతిరోజు కూడా వారికి నియమింపబడినటువంటి ఆ స్థలములోనే వారు ప్రార్థన చేయాలి. అయితే ఇక్కడ చిన్న సీక్రెట్ ఒకటి ఉంది. ఏంటంటే, ఆ గ్రౌండ్లో గడ్డి నేల మీద బాగా పెరిగిపోయి ఉంటుంది. ఎవరైతే ప్రతిరోజు మోకాళ్ళ మీద నిలబడి వారి స్థలంలో ప్రార్థన చేస్తారో, వారు మోకాళ్ళు వేసే చోట గడ్డి నేల మీద పెరగదు. ఎవరైతే ప్రార్థన చేయకుండా ఉంటారో, వారు ఎక్కడైతే ప్రార్థన చేస్తారో ఆ స్థలంలో గడ్డి బాగా పెరుగుతూ ఉంటుంది. ప్రార్థన చేస్తున్నామా, ప్రార్థన చేయట్లేదా అని అనటానికి సూచన గుర్తు ఏంటంటే ఆ గడ్డే. ఎవరైనా బాగా ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, ప్రార్థన చేసే వారి స్థలంలో గడ్డి పెరగదు. ఎవరైతే ప్రార్థన చేయకుండా ఉంటారో వారి స్థలంలో గడ్డి బాగా పెరుగుతుంది. ఎవరైనా ప్రార్థన చేయకుండా ఉంటే, ప్రార్థనకు ప్రాధాన్యతనివ్వకుండా ఉంటే, ప్రభు సహవాసములో గడపకుండా ఎవరైతే ఉంటారో వారు ఎంచుకున్నటువంటి ఆ స్థలంలో గడ్డి బాగా పెరిగిపోతుంది. ఎవరైనా పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్స్, స్నేహితులు, ఏంట్రా నువ్వు ప్రార్థన చేయట్లేదేంటి అలా అడిగినప్పుడు, లేదు నేను ప్రార్థన చేస్తున్నాను అన్నారు అనుకోండి, అక్కడ గడ్డి కనపడుతుంది కాబట్టి, పెరిగి గడ్డి కనపడుతుంది కాబట్టి వారు ప్రార్థన చేయట్లేదని అర్థం. అది ఎమ్మటి వాళ్ళకి అర్థమైపోద్ది వెంటనే. ప్రార్థన చేయడానికి వారు మంచి అభ్యాసాన్ని వారు ఎలాగైతే ఏర్పాటు చేసుకుని నియమించుకున్నారో, ప్రభు బిడ్డలమైనటువంటి మనము అలా మంచి అభ్యాసాన్ని ఎన్నుకొని నియమించుకొని ప్రతి నిత్యము ప్రభు వైపు చేతులు చాపుతూ ప్రతి దినము ప్రభు సన్నిధిలో మనం ఏం చేద్దాం, మొర్రపెట్టి ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం.